నమస్తే, వెల్కమ్ టు ప్రజా సంకల్పం న్యూస్. గ్రామ అభివృద్ధి పాలకుడిగా కాదు, మీ ఇంటి సేవకుడిగా చేస్తా. అధికారం చెలాయించడానికి కాదు, ఆప్యాయంగా ప్రేమతో మీ ముందుకు వస్తున్నా అంటున్న కోరబోయిన అనుష శివప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని ఎనగండ్ల గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోరబోయిన అనుష శివప్రసాద్ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుష శివప్రసాద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో గ్రామం అభివృద్ధి చెందక కొట్టుమిట్టులాడుతుందన్నారు. దుంపలకుంట నుంచి గ్రామంలోకి బీటీ రోడ్డు దుస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. అంతేకాకుండా మా అమ్మ నాన్న పడ్డ కష్టాలు ఏ కుటుంబం పడొద్దనే సంకల్పంతో ఎనగండ్ల గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. గ్రామ పెద్దలు యువకులు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని వారు కోరారు. అంతేకాకుండా సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని మీ కుటుంబంలో ఒకరిగా ఉండి బ్రతుకుతానన్నారు. గొడవైన అనుష శివప్రసాద్ నా పేరు. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. నా గుర్తు కత్తెర గుర్తు. ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి, వాటికి మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఆ మేనిఫెస్టోలో ఎవరు కూడా ఇలా రెడీ చేయలేము. మేము ఒక మేనిఫెస్టో రెడీ చేసి ఊరికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామో వాటన్నిటిని రాతపూర్వకంగా రాసి అందరికీ పంచడం జరుగుతుంది. మేము ఇందులో ఉన్న ఏ ఒక్క పని చేయకుండా అని ఈ పత్రం పట్టుకొని వచ్చి ఎందుకు వర్క్ చేయలే అని మమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. 10వ తరగతిలో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి 10,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం. దుంపలగుంట నుండి ఎనిగండ్ల పాతన్మల్ల వరకు విద్యుత్ దీపాలు పెట్టాలనేసి అనుకుంటున్నాం. అట్లనే చాకర్ చెరువుకి దామర్ చెరువు దగ్గర కూడా ఫెన్సింగ్ వేపిస్తున్నాం. అట్లనే హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా రీలింగ్ కూడా వేయించి పిల్లలకు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగొద్దని చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అలాంటి ప్రమాదాలను అరికట్టాలన్న మంచి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అట్లనే 10వ తరగతిలో ఉత్తీర్ణైన 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళని ముందుగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం.